బ్రతకాలనే ఆశ మనిషికి చనిపోయే ముందు వరకునూ ఉంటుంది. బ్రతకాలి, నేను బ్రతకాలి. ఎందుకు ఇంత ఆశ మనిషికి ఈ భూమి మీద కలిగింది అంటే, మనిషి ఎందుకు పుట్టాడో తెలుసుకోకపోవటమే. మానవ పుట్టుక గురించి కానీ, మానవుని జీవితకాలం గురించి కానీ, మానవుని ముగింపు కాలం చావు గురించి కానీ ఏ పాఠాలలో, ఏ బడులలో చెప్పరు. ప్రియులరా, మనిషి పుట్టాడు. పుట్టి ఊహ తెలిసినంత వరకు తల్లిదండ్రులు తమ జ్ఞానంతో పెంచుతారు. ఊహ తెలిసిన తర్వాత తల్లిదండ్రుల జ్ఞానముతో తన జ్ఞానాన్ని కూడా మిక్స్ చేసి పెరుగుతాడు. మరి కొంతకాలానికి తల్లిదండ్రుల జ్ఞానాన్ని నిలిపివేసి తన జ్ఞానంతో పైకి రావాలి అనుకుంటాడు. బ్రతకాలి, నేను ఈ భూమి మీద బ్రతకాలి. ఈ భూమి మీద ఉన్న సంతోషాలు, ఆనందాలు అంతవరకే మనుషులు ఆలోచిస్తారు, పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు. చనిపోతే ఏముంది? ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. చనిపోయిన వాళ్ళు ఎవరు మనకు కనబడి చెప్పలేదు. కనుక అది ఎవరు పిల్లరా? ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, నేను నా తండ్రిలో నుంచి వచ్చాను అనేది ఈరోజు సైన్స్ 2 ఏళ్ల క్రితం ఒప్పుకుంది. మరి నేను తండ్రిలో నుంచి ఎవరి దగ్గరికి వచ్చానో తల్లిలోనికి వచ్చాను అని ఒప్పుకుంది. తల్లి నుండి మనం అంతా వచ్చామని శాస్త్రం ఒప్పేసుకుంది. రైట్. మరి నేను ఆ తండ్రిలో ఉన్నప్పుడు నాకు ఆలోచన లేదు. నేను ఒక చిన్ని శుక్రకణాన్ని, చిన్ని కణాన్ని, కంటికి కనబడలేని సూక్ష్మాకారంలో ఉన్న ఒక ఆకారాన్ని నా తల్లిలోకి వచ్చాను. నా తల్లి నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది. నేను గర్భంలో 9 నెలల తర్వాత బయటకు వచ్చాను. ప్రపంచాన్ని చూశాను కానీ అర్థం కావట్లేదు. అప్పుడు అమ్మ ఎన్నో మాటలు నేర్పింది, నాన్న ఎన్నో మాటలు నేర్పాడు. అమ్మా నాన్నలు చెప్పిన మాటలు విన్నాం. ఆ తర్వాత బడులకు పంపి గురువులు చెప్పిన పాఠాలు విన్నాం. ఆ తర్వాత సమాజంలోనికి వెళ్ళి మనుషులు నేర్పించే అనేక పాఠాలు నేర్చుకున్నాం. కానీ ఎక్కడి నుంచి నేను వచ్చాను అనే మాట మాత్రం వాళ్ళు చెప్పరు. అలా బ్రతికి ఏదో ఒక రోజు నన్ను చావుకి వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళతానో కూడా చెప్పదు, ఈ లోకం చెప్పదు. కానీ యేసుక్రీస్తు ఒక మాట అంటున్నారు, చూద్దాం. అది యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. యేసుప్రభు అంటున్నాడు తండ్రితో. తండ్రి ఉన్నది మరో లోకం, యేసు అతనికి కొడుకు. భూమి మీదకి వచ్చిన కుమారుడు, పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన కొడుకు, భూమి మీద దేవుడు తనకు తండ్రి అప్పగించిన పనులన్నీ పూర్తి చేసి ఇక వెళ్ళిపోవాలి. అంటే చావు, చనిపోవాలి. ఎవరైనా చనిపోవాలి. అందరూ చనిపోయారు. ఆదాము చనిపోయాడు, అబ్రహాం చనిపోయాడు, దావీదు చనిపోయాడు. చివరికి యేసు కూడా చనిపోవాలి. పుట్టిన ప్రతి మనిషి చావాలి. కనుక భూమి మీద తండ్రి అప్పగించిన పనులన్నీ చేసి యేసు అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. అంటే దేవుడు మనిషిగా పుట్టిన వారికి వాళ్ళ బ్రతుకు కాలంలో చేయవలసిన పనులు దేవుడు అప్పగించినవి సంపూర్ణమైనవి. అంటే నీ ఆయుష్కాలానికి సరిపోయినవి అని అర్థం. మనం విన్నాం, మీ ఆయుష్కాలానికి సరిపోయినవి. సరిపోయే పనులన్నీ కూడా పూర్తి చేసినట్టుగా కనబడుతుంది. యేసుక్రీస్తు కమిట్ అవుతున్నారు. ఆయన ఏమని? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఎక్కడ? పరలోకం నుంచి కదా పంపించావు, భూమి మీద కదా చేయాలి. నేను భూమి మీద చేసేసాను కనుక నేను సంపూర్ణముగా నెరవేర్చాను కనుక తండ్రి భూమి మీద నిన్ను మహిమపరిచాను. అంటే నిన్ను మహిమపరచటానికి నీవు అప్పగించిన పనులు నా బ్రతుకు కాలంలో నేను ఫినిష్ చేయాలి. యేసుక్రీస్తు ఒక లోకం నుంచి వచ్చాడు ఇక్కడికి. ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి తన పంపిన కారణం ఒక పని మీద, మనుషులందరి కొరకు ప్రాణం ఇవ్వాలి. ఎందుకంటే
జీవం కావాలి. మనిషి బ్రతకాలంటే జీవం కావాలి. జీవం ఎలా వస్తుంది? కోళ్ళు తిను, కోడిగుడ్లు తిను, మాంసము తిను, ఆకుకూరలు తిను, కాయగూరలు తిను, ఆహారాన్ని అంటే వాటిని తింటున్నావు అంటే ఏమవుతున్నాయి? అవి చచ్చిపోతున్నాయి. తోటకూర కోసేస్తావు, ఆకుకూరలన్నీ కోసేస్తావు, అవి పండుతాయి నేల మీదే, నేలలో నుంచి వస్తుంటాయి అవి, వాటి కోసేస్తావు. డెడ్ అయిపోయింది. వంకాయలు కోసావు, బీరకాయలు కోసావు, దోసకాయలు కోసావు, గుమ్మడికాయలు కోసావు, ఓకే, మేకలను చంపేశావు, గొర్రెలు చంపేశావు, కోళ్ళను చంపేశావు, పక్షులు చంపేశావు, చేపలు చంపేశావు. ఇవన్నీ ఎందుకు చంపబడుతున్నాయి? బలి. నీవు విత్తినది చస్తేనే గాని బ్రతికింపబడదు కదా. అది చావాలి, నువ్వు బతకాలి. నువ్వు బతకాలంటే అవి చావాలి. మనం బ్రతకడానికి, జీవంతో ఉండడానికి అవి చావాలి కదా. దేవుని పిల్లలారా, పరలోకం అనే ఒక లోకం ఉంది. ఆ లోకం నుంచి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారు. భూలోకంలో ఉన్న యేసుక్రీస్తు మరలా తన పని పూర్తి చేసి తండ్రితో చెబుతున్నాడు, ఏమని? చేయుటకు భూమి మీద నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. భూమి మీద నిన్ను మహిమపరచాను. దేవుడు ఉన్నాడు అని రుజువు చేశాను. తండ్రి లోకము పుట్టక మునుపు, ఈ విశ్వం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో, ఈ లోకం పుట్టక ముందు నేను పుట్టాను. బాగా వినండి, అక్కడ లోకం పుట్టక ముందు నేను పుట్టాను. యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమన్నాడు? లోకం పుట్టక మునుపు నీ దగ్గర నేను ఉండేవాడిని. నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఆ లోక సుఖాలను అనుభవించాను. తండ్రి నీ దగ్గర ఉంటే ఎన్ని సుఖాలు అనుభవించాను. యేసు జీవితంలో చూపించింది బలిదానం. దేవుని పిల్లలారా, యేసు మరణించింది మనల్ని జీవింపచేయటం, అనేకుల కొరకు మరణించటానికి. అర్థమైందా లేదా? ఆయన మరణించింది మనల్ని బ్రతికించటానికి. మనం మరణించేది అనేక వేల మందిని బ్రతికించటానికి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎందుకెంత త్యాగం చేశాడో తెలుసా? అతడు పొందబోయే మహాలోక మహిమ అనుభవించి వచ్చిన వాడు కనుక ఆయన చెప్తున్నాడు, మీరు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నేను జరిగించేశాను. నీకు నేను వచ్చేస్తున్నాను కనుక లోకము పుట్టక ముందు నేను నీ దగ్గర ఉన్నాను కదా. నేను ఉన్నప్పుడు కదా మీరు లోకాన్ని పుట్టించారు. నేను కూడా అందులో శిల్పిని కదా, మీ దగ్గర నేనే కదా. నేను కలుగు చేసిన మీతో పాటు ఉన్నది నేనే కదా. అదేందు వాక్యం ఉండెను. వాక్యం అంటే యేసుక్రీస్తు కదా. అదేందు వాక్యం ఉండెను. వాక్యము తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. అతడు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆ దేవుని యొద్ద ఉన్నవాడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. మనుష్యులలో మనుష్యునిగా కూడా పుట్టాడు ఆయన. ఆ మనుష్యునిగా పుట్టిన ఆ దేహంతో తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చాడు. లోకము పుట్టక ముందు నీ యొద్ద తండ్రి నేను ఏ మహిమతో అబ్బో ఎన్ని సర్వ సౌఖ్యాలు అనుభవించానో ఆ మహాలోకం. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను కనుక ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు తండ్రి. నీ యొద్ద మళ్ళా నాకు ఆ మహిమ నాకు ఇచ్చే తండ్రి. యేసుక్రీస్తు అంటున్నాడు, 33 ఏళ్ళు ఉన్నాడు. అంటే ఎంత తొందరగా ఆయన ఆన్సర్ తీసుకొని వచ్చాడండి. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు ఉన్నాడు ఆయనకి, తండ్రి ఉన్నాడు. తండ్రి దగ్గర అడుగుతున్నారు, లోకం ఇంకా అప్పుడు పుట్టలేదు. ఒరే నాన్న, మీలాగే నా గర్భంలో చాలా కోటాను మంది పిల్లలు ఉన్నారా, కోటాను మంది పిల్లలు నా దగ్గర ఉన్నారా, నా గర్భంలో ఉన్నారా అంటున్నాడు దేవుడు. నాన్న యేసు, నువ్వురా,
ముందు నువ్వు వెళ్తావా, తమ్ముడిని పంపించమంటావా? నేను వెళ్తాను, ముందు వెళ్తాను. కానీ నాన్న తొందరగా వచ్చి ఏర్పాట్లు చేసే. ఇదండి ఒప్పందం, తండ్రి కొడుకుల ఒప్పందం, పరలోకంలో జరిగిన ఒప్పందం. 33 ఏళ్లలో నేను వచ్చేస్తాను నాన్న. ఈ మహిమలో నుంచి నేను అక్కడికి వెళ్తానా? పనివాడిగా, దాసుడిగా, ప్రతివాడు నన్ను హింసించే పరిస్థితిలో ఈ దేహాన్ని అక్కడ పంపుతావా? ముండ్ల కిరీటమా, బళ్ళెపోట్ల, శీలలు బిగిస్తారా కాళ్ళ చేతులకి? అవమానిస్తారా నన్ను? అవి అనుభవించాలి నాయన. మరి సరే, నువ్వు కోరినట్టుగా 33 years వెళ్ళు, వచ్చాయి. పరిశుద్ధాత్మ దేవుడు తమ్ముడు అడుగుతాడు, మరి నా సంగతి ఏంటి నాన్న? మనుషులకు తోడుగా నువ్వు అక్కడే ఉండాలి. ఎన్నేళ్ళు? మీ అన్న తిరిగి వచ్చినంతవరకు అక్కడికి. మీ అన్న యేసుక్రీస్తు వస్తాడుగా, అక్కడున్న వాళ్ళందరినీ, నా పిల్లలందరినీ తీసుకొస్తాడుగా. వాళ్ళందరినీ తీసుకొచ్చేటప్పటికి అంతవరకు నువ్వు నా పిల్లల్ని కాపాడు. నువ్వు నా పిల్లల కొరకు మరణించు, నువ్వు నా పిల్లల్ని కాపాడు. 2 కొడుకుల్ని ఎంత త్యాగధనుడిగా మార్చిన ఆ కన్న తండ్రి పిల్లలు అండి మనమంతా. మన వంశం ఏమనుకుంటున్నారు? మంది దేవుళ్ళ వంశం, త్యాగమూర్తుల వంశం, పుణ్యకార్యాలు చేసిన వంశం, ధర్మకార్యాలు చేసే వంశం, ప్రాణమిచ్చే దైవాలం, ప్రాణాన్ని లక్ష్యపెట్టని వీరులం. భూమి మీద మన సాటి ఎవరూ లేరు. దేవుని పిల్లలారా, ఆ లోకం నాకు ఇచ్చేయి. అడుగుతున్నాడు చూడండి, ఏమని అడుగుతున్నాడు చూడండి. తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో, నీ యొద్ద నన్ను ఎంత ఘనపరిచావు. ఆమె ప్రిన్స్. ఏ ప్రిన్స్? ప్రపంచంలో ఒక 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాలకి 200 మంది ప్రిన్సులు ఉంటారు. కొంతమంది 5 సంవత్సరాల తర్వాత దిగిపోతారు ప్రిన్సుల కింద. మరి కొంతమంది ప్రిన్సులు అవుతారు, ఎలికలు. మరి పరలోకంలో లైఫ్ టైం, నో లైఫ్, నో స్టార్టింగ్, నో ఎండింగ్. నా ప్రారంభం లేదు. నీ గర్భంలో నుంచి రావటమే నా ప్రారంభం. ఈ ప్రారంభంలో నీ గర్భం నుంచి వచ్చిన నేను మరో లోకానికి వెళ్ళడం, ఆ లోకంలో నీ కొరకు నేను బ్రతకటం, నిన్ను గొప్ప చేయటం, అక్కడి నుంచి నేను తిరిగి రావటం, మరలా నాకు ఆ మహిమ ఇవ్వటం. ఇది నా 2వ కోరిక తండ్రి. మొదటిది తక్కువ కాలం నాకు పెట్టు, 2వది నా మహిమ నీ దగ్గర ఏదుందో ఆనాడు ఈనాడు కూడా అదే మహిమ ఉంచు. కాలం లేని జీవితం. మనం వెళ్ళే లోకం కాలం లేని జీవితం. ప్రకృతికి కాలం ఉంది, విశ్వానికి కాలం ఉంది, విశ్వానికి నాశనం ఉంది. విశ్వం పుట్టింది, విశ్వం నాశనం అవుతుంది. మనిషి పుడుతున్నాడు, మనిషి చచ్చిపోతున్నాడు. కానీ ఆత్మ పుట్టింది, ఆత్మకి కాలం లేదు. ఆత్మకు కాలం లేదు. దేవుని నుంచి వచ్చింది మన పుట్టుక. ఆదాము మొదటి మానవుడు పుట్టాడే, అది మన పుట్టుక. ఆదాము గర్భంలోకి వచ్చాం, తండ్రి గర్భంలో నుంచి ఆదాము గర్భంలోకి వచ్చాం. ఆదాము గర్భంలో నుంచి అలా తండ్రులను 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 దాటుకుంటూ దాటుకుంటూ తరతరాలు 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 ఈ తరానికి వచ్చేసరికి నీ తండ్రిని నిలబెట్టాడు. ఆ తండ్రి గర్భం నుండి నీ తల్లిలోనికి వచ్చి నీవు ఈ ఆకారాన్ని తెచ్చుకున్నావు. నువ్వు గొప్పవాడువా? నీ తరాలలో ఉన్న నీ పితరులందరూ వచ్చారే, వాళ్ళలో ఏ ఒక్కడ చచ్చిపోయినా మీ తరంలో ఈరోజు ఆ తరం ఉండేది కాదు, నీవు కూడా ఉండేవాడవు కాదు భూమి మీద. బాగా ఆలోచించండి. మీ తండ్రులందరూ బ్రతికుండటానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఈరోజు ఈ మహాజ్ఞానానికి వారసులు కావాలని. మానవ జీవితం కాలం కాని లోకంలో ప్రారంభమైంది, కాలం లేని లోకంలో ఆరంభమైంది కుమారత్వం. ఆ తండ్రి నుంచి ఆదాములోనికి, ఆదాములో నుంచి తరతరాలు మారుకుంటూ 2020 నాటికి మనం ఆకారాలతో భూమి మీద బ్రతుకున్నాం. మరలా మనకు ఒక ముగింపు ఉంది. ఈ దేహానికి పుట్టినది చావాలిగా.
బ్రతికిద్దామండి. సమాజంలో మనం బ్రతికుండటానికి కారణం మనం బ్రతుకుతూ బాగా ఉండాలని కాదు, మనం బ్రతుకుతూ చనిపోయే ముందు మరొకరికి జీవాన్ని, మరికొంతమందికి జీవాన్ని ఇవ్వాలని. ఇంత మంచి ప్రణాళిక దేవుడు తయారు చేశాడు మన గురించి. ఈ ప్రణాళిక ఎవరికి? ఏమండి, 760 కోట్ల మంది ప్రస్తుత ప్రపంచ జనాభాలో ఎంతమందికి తెలిసే విషయం? జననం మరణం మధ్యన ఉన్నది మనుషుల బంధం, మరణంతో తెగిపోతుంది మనిషి సంబంధం. దేవుడు నీకిచ్చిన పనిని పూర్తి చేసుకో, క్రీస్తువలే ఆత్మను తండ్రికి అప్పగించుకో. దేవుని సంకల్పం చెప్పునే సేవ చేసి నిద్రించాలి. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీరే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని. ధనవంతుడు చేసిన నేరం మరిచా, నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా. ప్రార్థించి పని మరచి నిదురపోకుమా.